హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీ సబ్జెక్ట్లోని అతి ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ పేరు నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఎవరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో మనం టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ అయిన సిద్ధాంతం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ భాషా వికాస సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనిషిలో లేదా శిశువులో భాష అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏ దశలలో ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాల్ని ఈ సిద్ధాంతం బాగా వివరించింది. అయితే ఈ సిద్ధాంతం పూర్తి విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ సైంటిస్ట్ లేదా శాస్త్రవేత్త లేదా సైకాలజిస్ట్ యొక్క వివరాలను కూడా మనం చూద్దాం. ఈయన అమెరికా దేశానికి చెందిన భాషా విజ్ఞాన శాస్త్రవేత్త. అలాగే 1928లో ఒక యూదుల కుటుంబంలో జన్మించాడు. అలాగే 1960 సంవత్సరంలో సైకో లింగ్విస్టిక్ అనే అంశంపై పిహెచ్డి చేశారు. ప్రస్తుతం ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఎమిరేట్స్ లో లింగ్విస్టిక్ విభాగానికి హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. అంటే ఈ నోమ్ చామ్స్కీ ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. రాబోయే డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత 1964లో ఈయన ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాన్ని కూడా రాశారు. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ అనే గ్రంథాన్ని కూడా ఈ నోమ్ చామ్స్కీ గారు రచించడం జరిగింది. తర్వాత ఈయన యొక్క రచనలు మనం చూస్తే ఈయన రచనలు ఏమేమి రాశారంటే ఈయన చాలా గ్రంథాలు రాశారు మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఈ గ్రంథాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే భాషలో వాక్య నిర్మాణం ఎలా ఉండాలి, అనే అంశాలపై అనేక గ్రంథాలు రాశారు. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ మనం చూస్తున్నాం 4 గ్రంథాలు. ఈ 4లో మొదటిది సింటాక్టిక్ స్ట్రక్చర్స్, రెండవది లాంగ్వేజ్ అండ్ మైండ్, మూడవది లాంగ్వేజ్ అండ్ థాట్ అండ్ నాలుగవది ఏంటంటే లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఈ 4 బుక్స్ కూడా, ఈ 4 గ్రంథాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక నోట్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఈయన్ని ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు అని అంటారు. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు వేరు మై డియర్ ఫ్రెండ్స్. ఈయన్ని ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు అని అంటారు. ఈయన నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు. ఈ దృక్పథం ఏం చెప్తుందంటే మనకి శిశువు మొదటిగా కుటుంబంలోని సభ్యుల ద్వారా కొన్ని శబ్దాలను గ్రహిస్తాడు. ఆ తర్వాత ఆ శబ్దాల ఆధారంగా పదాలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత పదాల ద్వారా వాక్యాలు నిర్మించుకుంటాడు. వాక్యాల ఆధారంగా భాషను ఉపయోగిస్తాడు లేదా భాషను అభివృద్ధి చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది. అంతేకాదు శిశువు శబ్దాలు విన్న స్థితి నుండి మాట్లాడే స్థితికి ఎదుగుతారు, అంటే వ్యవహారకర్తలుగా మారతారు అని ఈయన చెప్పడం జరిగింది. అంతేకాదు శిశువులు పుట్టుకతోనే భాషను ఆర్జించే ఒక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పుట్టుకతోనే ఉంటుంది, పుట్టిన తర్వాత రాదు, కానీ భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే కలిగి ఉంటారని ఈ నోమ్ చామ్స్కీ తన భాషా వికాస సిద్ధాంతం ద్వారా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఈయన ఒక కాన్సెప్ట్ ని కూడా మనకి ఇక్కడ తెలియజేశాడు. ఒక డివైస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, భాషను ఆర్జించే యంత్రము. దీని అర్థం మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మానవ మెథడులో ఎడం వైపు భాగము భాషను డెవలప్ చేసుకునేది భాగంగా మనకు తెలుసు, భాషను గ్రహించే ఒక భాగంగా మనకు తెలుసు. అయితే ఏదైతే మెదడులో ఏ భాగం అయితే భాషను గ్రహిస్తుందో దానికి ఈయన పెట్టిన పేరు ఏంటంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. యాక్చువల్గా ఇలాంటి డివైస్ బ్రెయిన్ లో ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఆ స్థలం, ద పార్ట్,
బ్రెయిన్‌లో ఏ పార్ట్ అయితే ఉందో, ఏ పార్ట్ అయితే భాషను ఈజీగా గ్రహిస్తుందో, భాషను డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందో, ఆ భాగాన్ని ఈయన ఒక డివైస్ కింద పరిచయం చేశారు. దాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఎల్ఈడి. అయితే మానవ మెదడులో భాషను ఆర్జించే నిర్మాణం ఇది. ఇది పుట్టుకతోనే వస్తుందని గూడా ఈయన చెప్పారు. దీనిని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అంటారని అన్నారు. ఇది ఎలా వస్తుందంటే అనువంశికత ద్వారా బై బర్త్ తల్లిదండ్రుల నుంచి గూడా లేదా పితరుల నుంచి ఇది వస్తుందని ఈయన చెప్పాడు. వినడం మరియు మాట్లాడడం ద్వారా వస్తుంది. ఈ భాష అనేది వినడం, శిశువు ఎప్పుడైతే భాషను వింటాడో, అలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడు ఆ శిశువులో భాషా నైపుణ్యాలనేవి పెరుగుతాయి. తర్వాత పఠనం మరియు లేఖనం అనేది పరిసరాల ద్వారా లేదా అభ్యసనం ద్వారా వస్తాయి అని ఈయన చెప్పారు. కదా! మాట్లాడటం భాష అనేదేమో వినడం, అలాగే మాట్లాడటం ద్వారా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఎలాంటి ట్రైనింగ్ బయట అవసరం లేదు. బై డిఫాల్ట్ విని మాట్లాడటం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. మరి రాయడం అనేది, చదవడం అనేది మాత్రం ఖచ్చితంగా అభ్యసనం ద్వారా, పరిసరాల ద్వారా వస్తుందని ఈయన చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిద్ధాంతానికి మరొక పేరు ఏంటంటే గవర్నమెంట్ బైండింగ్ థియరీ అని పేరు. గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్‌లో. గవర్నమెంట్ బైరింగ్ థియరీ అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు? లేదా భాషా వికాస సిద్ధాంతానికి గల మరొక పేరు ఏంటి అని అడిగినప్పుడు గవర్నమెంట్ బైండింగ్ థియరీ. అంటే ఏంటంటే ఆల్రెడీ భాషను నేర్చుకునే సామర్థ్యం, ఆర్జించే సామర్థ్యం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది బ్రెయిన్‌లో. ఎక్కడ? బ్రెయిన్‌లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రోకా అనే ప్రాంతంలో ఈ డివైస్, ఈ భాషను ఆర్జించే ఆ ప్రదేశం, ఆ పార్ట్ ఉంటుందని, ఖచ్చితంగా అది ఆల్రెడీ ఆనువంశికత ద్వారా ముందుగానే ఫిక్స్ అయి ఉంటుందని ఈయన నోమ్ చామ్స్కీ గారు మనకి చెప్పడం జరిగింది. తర్వాత ఈయన సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అసలు సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అంటే ఏంటి? ఇది కూడా ఒక బిట్‌గా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. మరి దీని గురించిన వివరాలు మనం ప్రపంచంలో అన్ని భాషలు కూడా వాటి యొక్క వ్యాకరణాలు కలిగి ఉంటాయి. ఆ వ్యాకరణాల అంశాలన్నీ కూడా ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి అని ఆయన చెప్పాడు. వాటి రూపంలో లేదా వాటి అక్షరాల్లో భేదం ఉండొచ్చు కానీ, ఏదో కొన్ని అంశాల్లో తప్పకుండా పోలి ఉంటాయని ఈయన వాదించారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడు. ప్రపంచంలో ఉన్న ఎన్ని భాషలైతే ఉంటాయో ప్రతి భాష కూడా ఆల్మోస్ట్ వ్యాకరణం అనేది ఉంటుంది. ఈ వ్యాకరణం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఏదో విషయాల్లో పోలి ఉంటాయి. కాబట్టి అక్కడక్కడ భేదం ఉండొచ్చు కానీ చాలా విషయాల్లో పోలి ఉంటాయని ఈయన ఈ సిద్ధాంతాన్ని సార్వత్రీకరించాడు. అలాగే ఎల్ఈడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్‌ని ప్రతిపాదించాడు. మనం ఇప్పుడే ప్రీవియస్ స్లైడ్‌లో మనం చెప్పుకున్నాం. అలాగే ఈయన ఏం చేశాడంటే మెదడుని భాషార్జన చేసే ఒక యంత్రంగా పేర్కొన్నాడు ఆయన. అంతేకాదు చిన్న పిల్లల్ని ఆయన ఎలా పోల్చాడంటే వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా ఈయన పోల్చాడు. చిన్న పిల్లలను వ్యాకరణం గ్రహించే ఒక కఠినమైన తంత్రులుగా పోల్చిన భాషా శాస్త్రవేత్త ఎవరు అని ప్రశ్న అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ. మెదడు భాషార్జన చేసే యంత్రము అని పేర్కొన్నది నోమ్ చామ్స్కీ. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతమును ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ. బిటు ఎలాగైనా అడగొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత చూస్తే నోమ్ చామ్స్కీ శిశువు అనే అతను భాషను ఎలా నేర్చుకుంటాడు, ఎన్ని దశల్లో నేర్చుకుంటాడు అనే దాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్నను చూద్దాం మనం. చాలా సార్లు టెట్ డిఎస్సిలో రిపీట్ అయిన ప్రశ్న ఏంటంటే ఇంగితాల దశ అని ఏమని పిలుస్తారు? ఇంగితాల దశ. ఈ ఇంగితాల దశను ప్రతిపాదించింది ఎవరంటే నోమ్ చామ్స్కీ. మరి ఈ దశల్లో గల 4 భాగాలు ఏంటో లేదా 4 వికాస దశలు ఏంటో మనం చూద్దాం.
ముఖ్యంగా 4 దశలుగా వర్గీకరించాడు. ఒకటి పూర్వ భాషా దశ లేదా ప్రాక్ భాషా దశ అని అంటారు దీన్ని. ఇది శిశువు పుట్టినప్పటి నుంచి 4 నెలల వరకు ఉండే దశ. పూర్వ భాషా దశ, ప్రాక్ భాషా దశ. అంటే ఈ దశలో పిల్లవాడికి ఎలాంటి భాష నేర్చుకునే సామర్థ్యం గానివ్వండి ఉండదు. తను కేవలం ఏడవటం ద్వారానే ప్రతి విధమైన భావాన్ని వ్యక్తీకరిస్తాడు. ఆకలైనా గాని కదా! ఆకలైనప్పుడు లేదా కాలకృత్యాలు తీర్చుకోవాల్సినప్పుడు ప్రతి విషయం కూడా ఏడుపు ద్వారానే తను వ్యక్తీకరణ చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత రెండో దశ ఏంటంటే ముద్దు పలుకుల దశ లేదా బబ్లింగ్ దశ లేదా ఇంగితాల దశ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడే క్వెషన్ చూసాం. ఇంగితాల దశ అని ఏ దశని పిలుస్తారు అనంటే మనం దాన్ని ముద్దు పలుకుల దశ అంటాం లేదా బాబ్లింగ్ దశ. ఈ దశ ఎప్పటి నుంచి ఉంటుందంటే 4 నెలల వయసు నుంచి 12 నెలల వయసు వరకు ఈ దశను మనం చూస్తాం. ఈ దశలో పిల్లలు ముద్దుగా పలుకుతూ ఉంటారు. బాబ్లింగ్ మాటలు పలుకుతూ ఉంటారు. ఇంగితాలు కూడా తన భాష ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడు. రైట్ ఫ్రెండ్స్. మొదటగా శిశువు హల్లులను, ఆ తరువాత అచ్చులను, నామవాచకాలను ఉపయోగిస్తాడు. మొదట హల్లులు అత్త అని, తాత అని, అమ్మ అని ఇట్లా ఫస్ట్ హల్లులను ఉపయోగించి ఆ తర్వాత హస్సులను, నామవాచకాలను కూడా ఉపయోగిస్తాడు. మూడో దశ నోమ్ చామ్స్కీ భాషా వికాస దశల్లో మూడో దశ ఏంటంటే భాషా అనుకరణ దశ. ఈ భాషా అనుకరణ దశ ఎప్పటి నుంచి ఉంటుంది? 12 నెలల నుంచి, అంటే 1 సంవత్సరం నుంచి 18 నెలల వరకు, అంటే సంవత్సరం నుండి సంవత్సరంన్నర వరకు ఉండే దశని భాషా అనుకరణ దశ అంటారు. మరి ఈ దశలో శిశువు ఏం చేస్తాడు? శిశువు తల్లిదండ్రుల నుంచి భాషను అనుకరిస్తాడు. తల్లిదండ్రులను గమనిస్తాడు. తల్లిదండ్రులు ఎలా మాట్లాడుతున్నారు, ఏ పదాలు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి భావాలను వ్యక్తపరుస్తున్నారు అని గ్రహించి వారి నుంచి భాషను అనుకరిస్తాడు. అంతేకాదు కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో తల్లిదండ్రి మాత్రమే కాదు కానీ ఇంకా ఎవరైనా దగ్గరగా ఉన్నవారు వారిని కూడా గమనిస్తాడు. వారి భాషను నేర్చుకొని అనుకరిస్తాడు. ఇక 4వ దశ ఏంటంటే శబ్దగ్రాహక దశ. ఇది 18 నెలల పై నుంచి ఉండే దశను శబ్దగ్రాహక దశ అంటారు. ఈ తర్వాత నుంచి ఏంటంటే కొంచెం తన మాటల్లో స్పష్టత వస్తూ ఉంటుంది. మాట్లాడడం చేస్తూ ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి నోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతంలో ముఖ్యంగా 4 వికాస దశలు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ 4 వికాస దశలు ఉంటాయని నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతం ద్వారా ఆయన నొక్కి వక్కాణించాడు. తర్వాత ఈ సిద్ధాంతంలో భాషా వికాస సిద్ధాంతంలో ముఖ్యాంశాలు ఏంటంటే భాష అనేది నేర్పబడేది కాదు, ఆర్జింపబడేది అని ఈయన వాదిస్తాడు. భాష అనేది నేర్పబడేది కాదు, అది పుట్టుకతోనే వస్తుంది, అనువంశికత ద్వారా వస్తుందని ఈయన వాదిస్తాడు. అంతేకాకుండా ఈయన సాంప్రదాయక వ్యాకరణమును వ్యతిరేకించాడు. అంటే వ్యాకరణాన్ని ముందు నేర్చుకోవాలి, ఆ తర్వాత మాట్లాడాలి అనే విషయము ఆ సాంప్రదాయక వ్యాకరణంని వ్యతిరేకించాడు. అంటే ఎవరో నేర్పాలి భాషను కూడా, భాష నేర్పితేనే నేర్పబడేది అనే కాన్సెప్ట్ని ఈయన వ్యతిరేకించారు. తర్వాత ఈయన చెప్పిన విషయం ఏంటంటే పిల్లలకు భాషను ఆర్జించే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది కానీ పుట్టిన తర్వాత అది సపరేట్గా రాదు అని ఈయన వాదన. అలాగే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కూడా పిల్లలు కలిగి ఉంటారు. వారిలో ఆల్రెడీ ఇన్బిల్ట్ కదా, అందుకే ఆయన చెప్పాడు లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది వారి మెదడులోనే ఉంటుంది, ఇన్బిల్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా వారు పుట్టిన తర్వాత నేర్చుకునేవలసిన అవసరం లేదు, పుట్టుకతోనే ఆ సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది అన్నాడు. ఇంకా టెక్నికల్గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎడమ మస్తిష్క అర్ధగోళంలో, అంటే మనం మెదడులో ఎడమ వైపున బ్రోకా అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో భాష అనేది ఉత్పత్తి జరుగుతుంది అని కూడా ఆయన సైంటిఫిక్గా నిరూపించడానికి ప్రయత్నించారు.
తర్వాత ఆయన ప్రవేశపెట్టిన భావనలు ఏంటి? ఆయన అనేక నూతన భావనలు ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి యూనివర్సల్ గ్రామర్. అదే సార్వత్రిక వ్యాకరణం మనం ఇప్పుడే చెప్పుకున్నాం. తర్వాత ట్రాన్స్‌ఫర్మేషనల్ గ్రామర్. అంటే గ్రామర్‌ని ఎలా మార్చుకోవచ్చు అనుకూలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి గ్రామర్‌ని, వ్యాకరణాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే భావన కూడా ఈయన చెప్పాడు. తర్వాత ఫార్మల్ గ్రామర్ నియత. ఫార్మల్ గ్రామర్ అనే భావన కూడా ప్రవేశపెట్టాడు ఆయన. తర్వాత జనరేటివ్ గ్రామర్ ఉత్పత్తి చేయబడిన గ్రామర్. పునరుత్పత్తి చేయబడిన గ్రామర్ వ్యాకరణం అని భావనలు కూడా ఈయన ఈ 4 భావనలు ప్రవేశపెట్టాడు. భాషా వికాస సిద్ధాంతంలో కదా 4 వికాస దశలున్నాయి. అలాగే భావనలు కూడా 4 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయన భాషా వికాస సిద్ధాంతంలో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈయన సిద్ధాంతాన్ని జీన్ పియాజే, ఫోడర్, జాన్ లాక్ లాంటి వారు వ్యతిరేకించారు. అవును. ఈయన 1960 ఆ దశకాల్లో ఈ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెడితే 1950 దశకంలోనే ఆ దశకంలో జీన్ పియాజే అయిన భాష మీద కొంత ఆ భాష ఎలా నేర్చుకోబడుతుంది అనే విషయం మీద మనకి ఆయన కొన్ని సిద్ధాంతాలను వెలువచ్చారు. అయితే ఈ సిద్ధాంతం భాషా వికాస సిద్ధాంతాన్ని జీన్ పియాజే, ఫోడర్, జాన్ లాక్ లాంటి వారు వ్యతిరేకించారు. వీరేం చెప్తున్నారంటే శిశువు పుట్టుకతో కాదు, అనుభవాల ద్వారా మరియు పరిసరాల ద్వారా మాత్రమే భాషను నేర్చుకుంటారు అని వీరందరూ వాదించారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు వారు? జీన్ పియాజే, ఫోడర్ అండ్ జాన్ లాక్. వీరు భాషా వికాస సిద్ధాంతం భాష అనేది అది పుట్టుకతోనే రాదు. పుట్టిన తరువాత అనుభవాల ద్వారా అంటే మాట్లాడటం ద్వారా, వినటం ద్వారా లేదా పరిసరాలను అబ్జర్వ్ చేయడం ద్వారా భాషను నేర్చుకుంటారని ఈ ముగ్గురు కూడా ఈయన భాషా వికాస సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ భాషా వికాస సిద్ధాంతం నోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతంలోనే ముఖ్య అంశాలు. కాబట్టి ఆయన రాసిన గ్రంథాలు ఏంటి? ఆయన ప్రవేశపెట్టిన నూతన భావనలు ఏంటి? అలాగే భాషను నేర్చుకునే దశలో ఆయన ప్రవేశపెట్టిన వివిధ దశలేంటి? వీటన్నిటిని కూడా మనం నోట్స్‌లో క్షుణ్ణంగా రాసుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే రాబోయే డీఎస్సీ లేదా టెట్ ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు సాధించి ఏదైతే గోల్ అయితే పెట్టుకొని ఉన్నారో టీచర్ జాబ్ కొట్టాలని ఖచ్చితంగా ఆ గోల్ సాధించడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ చూసిన వీడియోలో ప్రతి విషయాన్ని కూడా నోట్స్‌లో నోట్ చేసుకొని అవసరమైనప్పుడల్లా రివిజన్ చేసుకుంటూ ఉంటే అది మనం మైండ్‌లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థాంక్ యూ ఆల్.